హాయ్ ఎవ్రీవన్, ముందుగా వీడియో చూడండి. ఏంటంటే ఇది ధర్మానికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. ముందుగా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం ఇష్టమే. రీసెంట్గా జరిగిన ఏసీ అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. అది ఇందాక మీరు చూశారు వీడియోలో. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, తిరుపతి లడ్డు విషయంలో హిందువులకు జరిగిన అవమానం ఏ ఇస్లాంకి జరిగినా, ఏ క్రిస్టియన్కి జరిగినా, ఏ జీసస్ క్రైస్ట్కి జరిగినా, ఏ మొహమ్మద్ ప్రవక్తకి జరిగిన సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదని, మన హిందూ ధర్మం కులాల వల్ల ముక్కలైందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. అయితే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఇంత పెద్ద వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చెప్తున్నారో అసలు అర్థం కాలేదు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఈ విషయం మీద? ఇప్పుడు హిందువులందరూ క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ఎరాకేట్ చేసేయాలనా? క్రిస్టియన్స్ అందరూ ఎగబడి ముస్లిం మీదకి వెళ్ళిపోవాలనా? లేకపోతే ముస్లింలందరూ కలిసి హిందువుల మీదకి రావాలనా? అసలు మీరు ఏం ఉద్దేశించి మాట్లాడినారు? ముందు మీలాంటి వ్యక్తి, మీరు ఒక ఎఫెక్టివ్ పర్సన్ ఇన్ ద సొసైటీ. మీరు ఏదైనా మాట అంటే దాని వెనకాల ప్రజలు వచ్చేస్తారు. మీరు అనుకుంటే ఒక పార్టీని రూలింగ్లో పెడతారు, ఒక పార్టీని రూలింగ్ దింపుతారు. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇంకా చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల, సినిమాలో ఏదో డైలాగుల వల్ల ప్రజలందరూ ఉద్రిక్తమై చాలా గొడవలు జరుగుతాయండి, కులాల వల్ల, మతాల వల్ల. ఇంకా సార్, మీరు ఒకటి గమనించుకోవాలి. మీకు ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ వర్గం కానీ ఓటేస్తే మీరు రూలింగ్లోకి రాలేదు. ప్రజలందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఇవాళ రూలింగ్లో ఉన్నారు. ఇంకా మీరు అసలు ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారో మీకే తెలియాలి. ఇంకా మిమ్మల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా మిమ్మల్ని అనేది ఒకసారి మీరు చూసుకోండి. సార్, ఈ మతాల మధ్య, ఈ కులాల మధ్య గొడవలు అయితే ఏ ప్రభుత్వం కానీ, మీరు కానీ ఆపే పరిస్థితి ఉండదు సార్, ఆపలేరు. దయచేసి మీరు ఇది గ్రహించుకోవాలి. కొంచెం మీరు బాధ్యతాపూర్వకంగా వ్యవహరించాలని అభిమానిగా నా విన్నపం. థ్యాంక్ యూ.